దేవాలయ అభివృద్ధి దృక్పథంతో ఉంచుకొను. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ సంస్థల విధులను గుర్చిన 30/1987 సంవత్సరము చట్ట ప్రకారం దానికి సంబంధించిన నియమములను అనుసరించి ప్రవర్తించగలవాడను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అమ్మవారి దయ వల్ల అందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో వృద్ధిల్లాలని, అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబానికి ఉండాలని మీ అందరి పక్షాన కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు మొట్టమొదటిగా ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం ఈఓ గారు చేయిస్తారు. ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత ఆ యొక్క చైర్మన్ ఎన్నిక ఉంటుంది. ఒకరు ప్రతిపాదిస్తారు, మరొకరు బలపరుస్తారు. ఆ విధంగా ఈరోజు మనం, ఎందుకంటే ఈ దేవస్థానానికి ఇప్పుడు దాకా ప్రభుత్వ పరంగా చైర్మన్ ఉండేవాడు కాదు, దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఉండేవాడు, వంశపారంపర చైర్మన్ మాత్రం ఉండేవాడు. దురదృష్టం వారు లేరు కాబట్టి నూతనంగా వంశపారంపర్య దేవస్థానం చైర్మన్ని ఇంకా ప్రభుత్వం నియమించలేదు కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల్లోనే స్పష్టంగా ఏం చెప్పారంటే, దేవాదాయ శాఖ ఇచ్చిన ఆదేశాల్లో ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత వారిలో ఒకరిని చైర్మన్గా ఎన్నుకొని చెప్పని ఆ నెలకి ఒకరు ప్రతిపాదించి మరొక బలపరిచే విధంగా ఉండాలని చెప్పడం జరిగింది. ముందుగా ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని ఈఓ గారు నిర్వహిస్తారు. ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానానికి నూతన ధర్మకర్త మండలి ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ్యులు కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, నూతన ధర్మకర్త మండలికి దేవస్థానం తరఫున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఆర్టీ నంబర్ 1573 12/12/2025న ఈ క్రింది సభ్యులతో ధర్మకర్త మండలిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ద్వారా అపాయింట్ చేశారు. శ్రీమతి ఏలూరు శిరీష గారు, గదిరా నరేష్ గారు, ఏలూరు శిరీష గారు ప్రమాణ స్వీకారం మొట్టమొదటి చేయవలసిందిగా కోరుతున్నాను. ధర్మకర్తృత్వ పదవి ప్రమాణ స్వీకార పత్రము ఏలూరు శిరీష అను నన్ను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యములు వినియోగించి విశ్వాసపూర్వకముగా విచక్షణ జ్ఞానముతో నిర్భయురాలై వాత్సల్యమును పాటింపక దురుద్దేశ రహితురాలై దేవాలయ అభివృద్ధియే దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ సంస్థల విధులను గూర్చిన 1987 సంవత్సరం చట్ట ప్రకారం దానికి సంబంధించిన నియమములను అనుసరించి ప్రవర్తించగల వారిని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
ఏలూరు శిరీష ఏలూరు శిరీష అను నేను ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్య విషయం విషయమేదేని గాని నాకు ధర్మకర్త పదవి బాధ్యతలను సక్రమముగా నిర్వర్తించుటకు తప్ప ఏ వ్యక్తికి గాని వ్యక్తులకు గాని సమక్షమున గాని పరోక్షమున గాని తెలుపక రహస్యముగా ఉంచుదనని ఇందు మూలముగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యాలు వినియోగించి దేవస్థాన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని దేవాదాయ ధర్మాదాయ శాఖ నిబంధనల మేరకు ప్రవర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గూడెం శెట్టి దొరబాబు అని నన్ను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యములు వినియోగించి దేవాలయ అభివృద్ధికే దృక్పథంగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ చట్టం ప్రకారం నియమములను అనుసరించి ప్రవర్తించగలవాడనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. గూడెంశెట్టి దొరబాబుని నేను ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్య విషయం ఏదేని గాని తెలుపక రహస్యముగా ఉంచునని ఇందు మూలముగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. శ్రీమతి మాణికల నాగమణి గారు. నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము ధర్మకర్తగా నియమించిన కారణముగా నేను నా శక్తి సామర్థ్యములు వినియోగించి దేవాలయ అభివృద్ధి దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ నియమములను అనుసరించి ప్రవర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్య విషయము తెలుపక రహస్యముగా ఉంచుతున్నని ఇందు మూలముగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ 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 రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన వేదిక పెద్దలకు ముందున్నటువంటి భక్తులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా దేవస్థానం చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన సోదరి శిరీష గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, నూతనంగా ఏర్పడినటువంటి ఈ పాలకవర్గం భక్తుల మనసు చూరుకునేలాగా పనిచేయాలని, సామాన్య భక్తుడికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ ఆలోచనలతో ఏ ఆకాంక్షలతో అయితే పెద్దలు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మీ మీద ఎంతో నమ్మకంతో కూటమి నాయకులందరూ కలిసి ఎంతో నమ్మకంతో మిమ్మల్ని ఈ పాలక మండలికి నియమించారు. వారందరి ఆలోచనలకు అనుగుణంగా మీరందరూ పనిచేయాలని చెప్పి, దేవస్థాన అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈనాటి ఈ కార్యక్రమం ఉద్దేశించి జనసేన నాయకులు నూరు మల్లికార్జున గారు రూరల్ ఏదైతే జనసేన కార్యక్రమం చూస్తున్నారో పావుజేని చంద్రశేఖర్ రెడ్డి గారి సూచనల మేరకి జనసేన పక్షాన నూరు మల్లికార్జున గారు
చేసిన భక్తులందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. కోవూరు నియోజకవర్గం వినోద్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీరెడ్డి గారికి, అదేవిధంగా రూప్ కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా బీజేపీ నాయకులు వంశీరెడ్డి గారికి, ఇందూరు శ్రీనివాసరెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో నెల్లూరు కోవూరు లిమిట్స్లో ఈ దేవస్థానము ఒక తలమానికం. ప్రతి ఒక్కరు ఈ భక్తులు ఈ దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి కృపాకటాక్షాలు మెండుగా పొందుతుంటారు. అలాంటి దేవస్థానంలో బోర్డు మెంబర్లుగా ఎన్నికైనటువంటి మెంబర్లకు, అదేవిధంగా శిరీష గారు చైర్మన్గా ఎన్నికైన దానికి ఆమెకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ దేవస్థానంలో బోర్డు మెంబర్లందరూ కూడా ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ముఖ్యంగా ధర్మో రక్షిత రక్షణ, ధర్మాన్ని మనం కాపాడితే ధర్మంగా మనం కాపాడుతుంది. ఈ జిల్లా ప్రజలకు అమ్మవారి కృపాకటాక్షాలు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షులు రూరల్లో ఉన్నటువంటి రాజేశ్వరి అమ్మవారి దేవస్థాన సభ్యులుగా ఎన్నుకోబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ దేవస్థానాన్ని అభివృద్ధి కోసం వాళ్ళందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి వాళ్ళకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అన్ని రకాల అభివృద్ధి చేసేదానికి గత 11 ఏళ్లుగా అమ్మవారి దయతో మీ అందరి దయతో శాసనసభ్యుడిగా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా. అష్టాదశ శక్తి పీఠాల ఆ యొక్క ప్రతిమల్ని ఇక్కడ పెట్టి ఏ విధంగా ఆధ్యాత్మికంగా కార్యక్రమాలు చేసింది మీ అందరూ కూడా తెలుసు. అదేవిధంగా నరకాసుర వధ కార్యక్రమం మీ అందరూ కూడా తెలుసు. ఇంకా ఇంకా కూడా ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామారెడ్డి గారు అన్ని రకాలు కూడా సహకరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు ₹1 కోటి బంగారు ధ్వజస్తంభం ఒక 10 రోజుల్లో పూర్తవుతుంది. ఆ యొక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అమ్మవారి భక్తుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది కాకుండా గంటా రమణయ్య నాయుడు గారు ప్రభు కాంట్రాక్టర్ వారి సొంత నిధులతో ₹4 కోట్ల వారి సొంత నిధులతో ఇక్కడ అన్నదాన సత్రం ఏదైతే ఉందో దాన్ని వారు కట్టిస్తామని మాట ఇచ్చారు. కానీ మంచి ముహూర్తాలు లేక ఇంకా ప్రారంభం కాల, అతి త్వరలోనే అది ప్రారంభమవుతుంది. ఆ వంటశాల ₹4 కోట్ల తన సొంత నిధులు అందించినటువంటి గంటా రమణయ్య నాయుడు గారు కూడా వారి కుటుంబానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఏలూరు శిరీష మా ఇంటి ఆడపడుచు, ఏదైతే మిగతా ట్రస్ట్ బోర్డ్ సభ్యులు మా ఇంటి ఆడపడుచులు లేదా మిగతా నా తమ్ముళ్ళు వారందరూ కూడా నేను చెప్పేది, మీకు దేవుడు ఇచ్చిన అవకాశం. వేరే ఏ రకాల పదవులైనా రాజకీయ నాయకుల చేతుల్లో ఉంటాయి, కానీ దేవస్థానం చైర్మన్లు మెంబర్లు దేవుడు ఆశీస్సులు ఉంటేనే అది సాధ్యమవుతుంది, లేకుంటే సాధ్యమైన పరిస్థితి కాదు. మీకు ఒక చక్కటి అవకాశం ఈనాడు వచ్చింది. ఈ రోజు నుంచి 2 సంవత్సరాల పాటు ఆ పదవిలో మీరు కొనసాగుతారు. 2 సంవత్సరాల పాటు అంటే 2 దసరా ఉత్సవాలు మీ చేతుల మీదుగా జరుగుతాయి. ఇది రాజరాజేశ్వరం వారు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆశీస్సులుగా భావించండి. అంతేకాకుండా ఈరోజు నిజంగా చెప్పాలంటే ఏలూరు శిరీష గారిని ప్రత్యేక అభినందించాలా. కారణం ఏంటంటే, నాకు తెలిసి ఈ అమ్మవారి దేవస్థానం పెట్టిన తర్వాత వంశ పరంపర చైర్మన్లు తప్ప ప్రభుత్వ పరంగా కేవలం ట్రస్ట్ మెంబర్ నుండి స్థానిక ఎమ్మెల్యేగా నేను సమన్వయం చేసుకునేదానికి నేను నా పరిధిలో చైర్మన్ పెట్టుకునేవాడిని. ఈసారి అలా కాకుండా నేరుగా రాష్ట్ర దేవాదాయ శాఖే ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత వారిని చైర్మన్ ఎన్నుకోమని చెప్పింది. నాకు తెలిసి వంశ పరంపరగా సంబంధం లేకుండా అంతకుముందు సింగిల్ ట్రస్టీ, ఈ ట్రస్టీలో చైర్మన్గా వంశ పారంపర్యం కాకుండా ఏలూరు శిరీష్ గారి. కాబట్టి ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ
చైర్మన్ కానీ నేను అమలు చేసే ఏంటంటే ఇదేదో హోదాలుగా భావించవచ్చు. హోదాలుగా భావించి సాధారణ భక్తులకి లేదా దాతలకి, ఎందుకంటే దేవస్థానాలు అన్ని రకాల అభివృద్ధి చెందాలంటే భక్తులకి ఆ దేవస్థానంలో ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలా, అదేవిధంగా దాతలకి గౌరవ మర్యాదలు ఉండాలా. అలాంటి టైంలో ఉండింది. ఆ విధంగా ఉండాలని 10 కాలాల పాటు మీ పేరు 10 మంది చెప్పుకునే విధంగా మీరు సేవ చేస్తారని చెప్పని. ఎందుకంటే రోజు చెప్పాల్సి వస్తుందంటే నాకు కూడా ఒక ఫిర్యాదులు వస్తున్నాయి భక్తులు కానించి. అందరి గురించి నేను చెప్పను కానీ ఒకరిద్దరు ట్రస్ట్ బోర్డు సభ్యులు కావచ్చు, లేదా ఒకరిద్దరు ఈ దేవస్థానం సిబ్బంది కావచ్చు, వారు భక్తుల పట్ల ఏదైతే కొంత అగౌరవంగా ప్రవర్తిస్తున్నారని, అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారని, ఇదేదో అమ్మవారి దేవస్థానం కాకుండా తమ సామ్రాజ్యం అయినట్టు భావిస్తున్నారని, దయచేసి అలాంటి వాటికి స్వస్తి పలకండి. నా దగ్గర వాటికి స్థానం లేదు. నిరంతరం జనాల్లో ఉంటే, నిరంతరం ప్రజలకు మేలు చేస్తే ప్రజలు ఎప్పుడైతే ప్రోత్సహిస్తాం. అలా కాకుండా దేవస్థానం ట్రస్ట్ మెంబర్ అనేది అదేదో నేనే శాస్త్రం కొని భక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన, ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీసే రీతిలో ప్రవర్తించిన తక్షణం దేవాదాయ శాఖకి సిఫారసు చేసి ఆ ట్రస్ట్ మెంబర్నైనా మరొకరినైనా తొలగించడం జరుగుతుంది అని కూడా కళాఖండిగా చాలా స్పష్టంగా చెప్తూ. కాబట్టి ఆలోచన సాగించండి. చాలా సంతోషం. జనార్దన్ రెడ్డి గారు, మీకు అందరి ముందు చెప్తున్నా, గతం 2 సార్లు చెప్పా, 3వసారి కూడా చెప్తున్నా, మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది. పూర్తి స్వేచ్ఛగా ఎక్కడా కూడా మీరు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛగా మీరు పని చేయండి. అన్ని రకాల కూడా నేను కోరుకునేది ఒకటే, దేవస్థానంలో భక్తుల పట్ల
ప్రతి ఒక్కరూ ఆ దేవస్థానం సిబ్బంది అయినా లేదా ధర్మకర్తలైనా ఎవరైనా సరే గౌరవ మర్యాదతో ఉండాలి. అదేవిధంగా దాతలు వచ్చినప్పుడు ఆ దాతల్ని గౌరవంగా సాధారణంగా ఆ కుటుంబాన్ని వారికి వచ్చిన వాళ్ళని ఆహ్వానించాలి. ఈ రెండింటి విషయంలో మాత్రం తేడా ఉండదు. కాబట్టి వినాయక రెడ్డి గారు అభినందిస్తూ ఉంటే స్టాఫ్ చప్పట్లు కొడతా ఉంది. అయ్యా మీకు కూడా చెప్తూ ఉన్నా, మీరు ఎవరైనా పొరపాటు చేసినా కూడా నిర్దాక్షిణ్యంగా ఇక్కడి నుంచి అంటే తొలగించబడిన అంటే మీరు ఉద్యోగస్తులు కాబట్టి బదిలీ చేయబడును, బదిలీలు చేయబడును, దాంట్లో తేడా లేదు. నేను కోరుకునేది ఒకటే, గౌరవ మర్యాదలు భక్తుల పట్ల గౌరవం వ్యవహరించండి. ఆలయ ఆధ్యాత్మిక వాతావరణం కాపాడండి. కాపాడాల్సిన బాధ్యత మీ అందరికీ కూడా ఉంది. తద్వారా మనందరి కష్టంతో అటు మీ యువ గారికి, చైర్మన్ గారికి, ట్రస్ట్ బోర్డ్ సభ్యులకి, ఎమ్మెల్యే నాకు, ముఖ్యమంత్రి బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి గౌరవం ఉంటుంది. ఆ దిశగా ముందుకు సాగాలని, ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మరోసారి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఏలూరు శిరీష్ గారిని, ఆ విధంగా ఆ యొక్క సభ్యులు మిత్రుడు గజరా నరేష్ గారిని, అదేవిధంగా శ్రీమతి రావులూరి జమున గారిని, అదేవిధంగా గూడవ శెట్టి దొరబాబు గారిని, అదేవిధంగా శ్రీమతి మాణికల నాగమణి గారిని, అదేవిధంగా పెరుదోలు చంటి గారిని, శ్రీమతి చీపన తేజ గారిని, శ్రీమతి రాపూరు రాధాకుమారి గారిని, శ్రీ నాటకరాణి చిరపెంచలయ్య గారిని, కల్లూరు వీర రాఘవేంద్ర గారిని, దేవస్థాన ప్రధాన అర్చకులు రఘుస్వామి గారిని అందరికీ అభినందన తెలియజేస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నా. ఈ ప్రమాణ స్వీకారానికి వందన సమర్పణ ఈ డివిజన్ కార్పొరేటర్ చక్కసాయి ఆహ్వానం చేస్తుంది. గజరా నరేష్ గోడవశెట్టి దొరబాబు గారు, దావులూరు జమున గారు, రాపూరు రాధాకుమార్, ప్రధాన అర్చకులు స్వర్వాద్యుల రఘురామూర్తి గారు, నాటకరాణి చిన్నపెంచలయ్య గారు, కల్లూరు వీర బాబు పక్కరమ్మా పక్కరమ్మా నిలబడ దగ్గర
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యం వినియోగించి దేవాలయ అభివృద్ధియే దృక్పథంగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం ప్రకారం నియమములను అనుసరించి ప్రవర్తించగలవాడనని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. రాపూర్ రాధాకుమారులను నేను ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్యం ఏదైతే కానీ తెలుపక రహస్యంగా ఉంచుదని ఇందు మూలకముగా దేవుడి సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. శ్రీరాములు నెల్లూరు జిల్లా నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మ దేవస్థానం ధర్మకర్తగా నియమించిన కారణంగా నేను నా శక్తి సామర్థ్యాలను వినియోగించి దేవాలయ అభివృద్ధియే దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాలయ ధర్మాదాయ శాఖ చట్టం ప్రకారం నియమమును అనుసరించి ప్రవర్తించగలవారని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. చీపాల తేజాలను నేను ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియజేయబడిన రహస్యము విషయం ఏది కానీ తెలుపుగా రహస్యముగా ఉంచుదనని ఇందు మూలముగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ధర్మకర్తగా నియమించిన కారణముగా నేను నా శక్తి సామర్థ్యం వినియోగించి దేవాలయ అభివృద్ధికి దేవాదాయ ధర్మాదాయ శాఖ నియమ నిబంధనల ప్రకారం ప్రవర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. బీజేపీ నాటకరాన్ని చూపించిన నన్ను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యములను వినియోగించి దేవాదాయ అభివృద్ధి దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం ప్రకారము నియమములను అనుసరించి ప్రవర్తించడం వాడనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాటకాన్ని చూపించిన నేను ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్యము విషయం ఏదేది కానీ తెలుపుగా రహస్యముగా ఉంచుకుని ఇందు మూలముగా దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యం వినియోగించి దేవాలయ అభివృద్ధి దృక్పథంగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాలయ ధర్మాదాయ చట్టం ప్రకారం నియమం అనుసరించి ప్రవర్తించగలవాడని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. పుల్లూరు వీరనారాయణరావు నేను ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్య విషయం ఏదైనా కానీ తెలుపుగా రహస్యముగా ఉంచుతానని ఇందు మూలంగా దేవుడు సాక్షిగా మనసాక్షిగా ప్రమాణం చేయించున్నాను. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారైనటువంటి మా సోదరులు కోటమిరెడ్డి శ్రీధర్ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథి మన ఇన్ఛార్జ్ మేయర్ అయినటువంటి రూప్ కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా మా సోదరులు గిరిరెడ్డి గారికి, ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేయబడిన కమిటీ మెంబర్స్ అందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ దేవస్థానం నందు మన రూరల్ ఎమ్మెల్యే గారు ఎప్పుడూ కూడా ఒక కృషితో ఈ దేవాలయాన్ని అభివృద్ధిలో చాలా ముందుకున్నాడు. ఈ అమ్మవారి కృపా కటాక్షాలు కూడా ఆయనకి మెండుగా ఉన్నాయని మనందరం కూడా భావిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు నూతనంగా ఎలక్ట్ అయిన మన శిరీష గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దేవాలయంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా వాడు కృతనిశ్చయంతో ముందు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రూరల్లో ఉన్నటువంటి రాజేశ్వరి అమ్మవారి దేవస్థాన సభ్యులుగా ఎన్నుకోబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా
నాకు హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ దేవస్థానాన్ని అభివృద్ధి కోసం వాళ్ళందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి వాళ్ళకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రఘురామమూర్తి అన్న నేను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ధర్మకర్తల మండలి ఎక్సెప్షువల్ సభ్యునిగా నియమించిన కారణంగా నేను నా శక్తి సామర్థ్యాలను వినియోగమరించి దేవాలయం అభివృద్ధి దృక్పథంగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ చట్ట ప్రకారం నియమములను అనుసరించి ప్రవర్తించగలవాలని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీరామేశ్వర రఘురామమూర్తి అని నేను ఎక్సెప్షువల్ సభ్యునిగా నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్యమేమి కానీ తెలుపుగా రహస్యముగా ఉంచుదని ఇందు మూలంగా దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. ఈనాటి ఈ కార్యక్రమం ఉద్దేశించి జనసేన నాయకులు నూరు మల్లికార్జున గారు రూరల్ ఏదైతే జనసేన కార్యక్రమం చూస్తున్నారో పావుజేని చంద్రశేఖర్ రెడ్డి గారి సూచనల మేరకి జనసేన పక్షాన నూరు మల్లికార్జున గారు ఉంటారు. చేసిన భక్తులందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. రూరల్ నియోజకవర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారికి, అదేవిధంగా రూప్ కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా బీజేపీ నాయకులు వంశీరెడ్డి గారికి, ఇందూరు శ్రీనివాసరెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్ లిమిట్స్లో ఈ దేవస్థానము ఒక తలమానికం. ప్రతి ఒక్కరు ఈ భక్తులు ఈ దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి కృపాకటాక్షాలు మెండుగా పొందుతుంటారు. అలాంటి దేవస్థానంలో బోర్డు మెంబర్లుగా ఎన్నికైనటువంటి మెంబర్లకు, అదేవిధంగా శిరీష గారు చైర్మన్గా ఎన్నికైన దానికి ఆమెకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ దేవస్థానంలో బోర్డు మెంబర్లందరూ కూడా ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ముఖ్యంగా ధర్మో రక్షిత రక్షణ, ధర్మాన్ని మనం కాపాడితే ధర్మంగా మనం కాపాడుతుంది. ఈ జిల్లా ప్రజలకు అమ్మవారి కృపాకటాక్షాలు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షులు అన్ని రకాల అభివృద్ధి చేసేదానికి గత 11 ఏళ్లుగా అమ్మవారి దయతో మీ అందరి దయతో శాసనసభ్యుడిగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నా. అష్టాదశ శక్తి పీఠాల ఆ యొక్క ప్రతిమల్ని ఇక్కడ పెట్టి ఏ విధంగా ఆధ్యాత్మికంగా కార్యక్రమాలు చేసింది మీ అందరూ కూడా తెలుసు. అదేవిధంగా నరకాసుర వధ కార్యక్రమం మీ అందరూ కూడా తెలుసు. ఇంకా ఇంకా కూడా ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామారెడ్డి గారు అన్ని రకాలు కూడా సహకరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు ₹1 కోటి బంగారు ధ్వజస్తంభం ఒక 10 రోజుల్లో పూర్తవుతుంది. ఆ యొక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అమ్మవారి భక్తుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది కాకుండా గంటా రమణయ్య గారు ప్రభుత్వ కాంట్రాక్టర్ వారి సొంత నిధులతో ₹4 కోట్ల వారి సొంత నిధులతో ఇక్కడ అన్నదాన సత్రం ఏదైతే ఉందో దాన్ని వారు కట్టిస్తామని మాట ఇచ్చారు. కానీ మంచి ముహూర్తాలు లేక ఇంకా ప్రారంభం అతి త్వరలోనే అది ప్రారంభమవుతుంది. ఆ వంటశాల ₹4 కోట్ల తన సొంత నిధులు అందించినటువంటి గంటా రమణయ్య గారికి కూడా వారి కుటుంబానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఏలూరు శిరీష మా ఇంటి ఆడపడుచు, ఏదైతే మిగతా ట్రస్ట్ బోర్డ్ సభ్యులు మా ఇంటి ఆడపడుచులు లేదా మిగతా నా తమ్ముళ్ళు వారందరూ కూడా నేను చెప్పేది, మీకు దేవుడు ఇచ్చిన అవకాశం. వేరే ఏ రకాల పదవులైనా రాజకీయ నాయకుల చేతుల్లో ఉంటాయి, కానీ దేవస్థానం చైర్మన్లు మెంబర్లు దేవుడి ఆశీస్సులు ఉంటేనే అది సాధ్యమవుతుంది, లేకుంటే సాధ్యమైన పరిస్థితి కాదు. మీకు ఒక చక్కటి అవకాశం ఈనాడు వచ్చింది. ఈ రోజు నుంచి
2 సంవత్సరాల పాటు ఆ పదవిలో మీరు కొనసాగుతారు. 2 సంవత్సరాల పాటు అంటే 2 దసరా ఉత్సవాలు మీ చేతుల మీదుగా జరుగుతాయి. ఇది రాజరాజేశ్వరం వారు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆశీస్సులుగా భావించండి. అంతేకాకుండా ఈరోజు నిజంగా చెప్పాలంటే ఏలూరు శిరీష గారిని ప్రత్యేక అభినందించాలా. కారణం ఏంటంటే నాకు తెలిసి ఈ అమ్మవారి దేవస్థానం పెట్టిన తర్వాత వంశ పరంపర చైర్మన్లు తప్ప ప్రభుత్వ పరంగా కేవలం రాష్ట్రపతి నంబర్ నుండి స్థానిక ఎమ్మెల్యేగా నేను సమన్వయం చేసుకునేదానికి నేను నా పరిధిలో చైర్మన్ పెట్టుకునేవాడిని. ఈసారి అలా కాకుండా నేరుగా రాష్ట్ర దేవాదాయ శాఖే ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత వారిని చైర్మన్ ఎన్నుకోమని చెప్పింది. నాకు తెలిసి వంశ పరంపరగా సంబంధం లేకుండా అంతకుముందు సింగిల్ ట్రస్టీ, ఈ ట్రస్టీలో చైర్మన్గా వంశ పారంపర్యం కాకుండా ఏలూరు శిరీష్ గారి. కాబట్టి ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ చైర్మన్ కానీ నేను అమలు చేసే ఏంటంటే ఇదేదో హోదాలుగా భావించవచ్చు. హోదాలుగా భావించి సాధారణ భక్తులకి లేదా దాతలకి, ఎందుకంటే దేవస్థానాలు అన్ని రకాల అభివృద్ధి చెందాలంటే భక్తులకి ఆ దేవస్థానంలో ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలా, అదేవిధంగా దాతలకి గౌరవ మర్యాదలు ఉండాలా. శ్రీ 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 రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన వేదిక పెద్దలకు, ముందున్నటువంటి భక్తులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా దేవస్థానం చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన సోదరు శిరీష గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ నూతనంగా ఏర్పడినటువంటి ఈ పాలకవర్గం భక్తుల మనసు చూరుకునేలాగా పనిచేయాలని, సామాన్య భక్తుడికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ ఆలోచనలతో ఏ ఆకాంక్షలతో అయితే పెద్దలు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మీ మీద నమ్మకంతో, ఎంతో నమ్మకంతో, కూటమి నాయకులందరూ కలిసి ఎంతో నమ్మకంతో మిమ్మల్ని ఈ పాలక మండలికి నియమించారు. వారందరి ఆలోచనలకు అనుగుణంగా మీరందరూ పనిచేయాలని చెప్పి, దేవస్థాన అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాంటి టైంలో ఉండింది, ఆ విధంగా ఉండాలని 10 కాలాల పాటు మీ పేరు 10 మంది చెప్పుకునే విధంగా మీరు సేవ చేస్తారని చెప్పని. ఎందుకంటే రోజు చెప్పాల్సి వస్తుందంటే నాకు కూడా ఒక ఫిర్యాదులు వస్తున్నాయి భక్తులు కానించి. అందరి గురించి నేను చెప్పను, కానీ ఒకరిద్దరు ట్రస్ట్ బోర్డు సభ్యులు కావచ్చు, లేదా ఒకరిద్దరు ఈ దేవస్థానం సిబ్బంది కావచ్చు, వారు భక్తుల పట్ల ఏదైతే కొంత అగౌరవంగా ప్రవర్తిస్తున్నారని, అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారని, ఇదేదో అమ్మవారి దేవస్థానం కాకుండా తమ సామ్రాజ్యం అయినట్టు భావిస్తున్నారని, దయచేసి అలాంటి వాటికి స్వస్తి పలకండి. నా దగ్గర వాటికి స్థానం లేదు. నిరంతరం జనాల్లో ఉంటే, నిరంతరం ప్రజలకు మేలు చేస్తే ప్రజలు ఎప్పుడైతే ప్రోత్సహిస్తాం. అలా కాకుండా దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ అనేది అదేదో నేనే శాస్త్రం కొని భక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన, ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీసే రీతిలో ప్రవర్తించిన తక్షణం దేవాదాయ శాఖకి సిఫారసు చేసి ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్నైనా మరొకరినైనా తొలగించడం జరుగుతుంది అని కూడా కళాఖండిగా చాలా స్పష్టంగా చెప్తూ. కాబట్టి ఆలోచన సాగించండి.